ఈ రోజు మాకు పోస్ట్ పోన్ అనే పదం వినేదాకా మేము ఇక్కడ నుండి కదిలేదే లేదు. ఆమరణ నిరాహార దీక్షకి ఇక్కడ అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరం వేలాది మందిగా మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాం. సరే, ఇప్పుడు అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? అంటే తెలంగాణలో మీకు ఈ మాత్రం కూడా స్వేచ్ఛ లేదనిపిస్తుంది. ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు కదా, దీనిపైన ఏం చెప్తారు మరి? స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఈరోజు నిరసనలు ఎక్కడ వ్యక్తం చేసినా పోలీసు బృందంతో నిర్బంధంగా మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి ఎక్కడెక్కడికో గ్రౌండ్లకి స్టేషన్లకు తరలించడం జరుగుతుంది. అయినా సరే మా గొంతును మూయాలని చూసినా మా గొంతు అంతకు మించి లేస్తుంది. ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. మేము సాయంత్రం వరకు పోస్ట్ పోన్ అనే వర్డ్ విన్న తర్వాత మేము బయటికి వెళ్దామని డిసైడ్ అయినాం. ఈరోజు చూసుకుంటే గ్రూప్ 2 కంటే ఎక్కువగా డిఎస్సి అనేది వాయిదా పడాలనే అంశమే తెరపైకి రావాలి. ఎందుకంటే హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ కానీ డిఏ వాళ్ళతో పాటు మేము రాసిన డిఏఓ కానీ గ్రూప్ 1 కానీ టెట్ ఎగ్జామ్ కానీ ఇవన్నీ మేము కూడా రాసినాం. హెచ్డబ్ల్యూఓ టెట్ రాసిన తర్వాత కూడా మాకు తగిన సమయపాలన లేదు. కానీ ఈరోజు గ్రూప్ 2 వాయిదా పడతానని సానుకూలంగా స్పందిస్తున్నాం. కానీ మా డిఎస్సి కూడా వాయిదా పడాలని సానుకూలంగా ప్రభుత్వం నుండి ఆన్సర్ వచ్చేదాకా మేము ఇక్కడ నుండి రాత్రి అయినా సరే మేము తిండి తిప్పలు అన్నీ మానుకొని మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. శుభవార్త విన్న తర్వాతనే పోస్ట్ పోన్ అనే వార్త విన్న తర్వాతనే మేము బయటికి వెళ్తాం. మేడం, మా పోరాటం ఏంటంటే మేడం, డిఎస్సి వాయిదా పడాలి. 3 నెలలు 25,000 మెగా డిఎస్సి వేయాలి మేడం. మాకు ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ కావాలి మేడం. ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి. సరేనండి, మీరు పట్టించుకోలేదు, సపోజ్ పోస్ట్ పోన్ చేయలేదు అనుకో, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? మేము ఇంకా వేరే ఉద్యమాలు మేము చేయడానికి కూడా రెడీ ఉన్నాం మేడం. రేపైనా సరే ఆమరణ నిరాహార దీక్ష ఇట్లాగే సాధిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండి మమ్మల్ని పోలీసు వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మీ మీద ఒక నెపబాధ ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినట్టు చెప్తున్నాను, పోస్టులు విడుదల చేసిన తర్వాత ఎందుకు పోస్ట్ పోన్ చేయమని మీరు ఇందాక అడిగారు కదా సార్. మేడం, ఉద్యోగాలు పెడుతుంటే క్లియర్గా నేను చెప్తాను. ఓకే మేడం, ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు మేడం? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 5,000 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 25,000 పోస్టులు డిఎస్సి అన్నారు. కానీ వీళ్ళేమి ఇచ్చారు? 11,000 చిల్లా ఇచ్చారు. అప్పటికి మేము ఏమనలేదు, ధర్నాలు చేసినాము, కుదరదన్నారు. మన రేవంత్ రెడ్డి గారు ఏమనంటే మేడం మొత్తం 5 ప్లేస్ సార్ మొత్తంగా మొన్న గవర్నమెంట్ అన్న ఒక్క నిమిషం అయితే నేను ఒక్కటి చెప్పేది వినండి. ఇప్పుడు మీ మాట ఎట్లా ఉండాలంటే ప్రతి మూలన కూర్చున్న తల్లిదండ్రులకు అవ్వాలి, అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. మొత్తంగా ఒక నిమిషం మెగా డిఎస్సి వేస్తానన్నారు. మేడం ఒక నిమిషం మేమేమంటున్నామంటే మీరు పోస్టులు వేసిరని చెప్తున్నారు కదా, పోస్టులు వేసిన అవకాశాలు ఇచ్చారు కరెక్టే, చదవడానికి అవకాశం కావాలి కదా మేడం. మీరు పోస్టులు ఇచ్చారు బాగుంది, చదవడానికి సమయం కావాలి. ఎందుకు చెప్తాను ఇన్ని రోజుల గురించి ఒక 1 by 1 మీ ఆవేదన అర్థమవుతుంది, మీ బాధ అర్థమవుతుంది. అందరూ కూడా ప్యాన్ చేసి చూపిస్తున్నా, ఒక్కొక్కరు అర్థమయ్యే విధంగా చెప్పండి. మీ డౌట్స్ అడగండి, నేను చెప్పేస్తాను. ఓకే, 11,000 పోస్టులలో 5,000 పోస్టులు పాత ప్రభుత్వంలో ఇచ్చినవి, 6 కలిపిచ్చి అంటే మీకు దగా చేసి ఇప్పుడు డిఎస్సి ఇస్తున్నారా ఏంటి? ఎస్ మేడం, వాస్తవం ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చిర్రు. మెగా డిఎస్ అని ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్ 25,000తో వేసామని కాంగ్రెస్ వాగ్దానం. ఇది ఒకటి మా నిరుద్యోగులకు డిఎస్సి అభ్యర్థులకు, అది తప్పారు. ఓకే, ఒప్పుకుంటాం, ఫైన్. 11,000తో వేస్తామంటున్నారు. ఎక్కడున్నాయండి? స్కూల్ అసిస్టెంట్ ఒక్కొక్క జిల్లాల్లో చూస్తే 0లు 1లు 2లు 4లు. బీఎడ్ చేసిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారండి? బీఎడ్ చేసిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? 2 లక్షల మంది ఉన్నారు. మేము వాయిదా దేనికోసం అడుగుతున్నాం? టెట్ తర్వాత సిలబస్లో మార్పు చేసిరు. ఏం మార్పు చేసిరు? టెట్లో విద్యాతత్వ శాస్త్రం అనేది 30 మార్కుల సిలబస్. ఒక నిమిషం అన్న, పర్స్పెక్టివ్లో ఇది సైకాలజీ బుక్, ఇది 300 పేపర్లు ఉంటుంది. 23 రోజుల్లో ఎవడు చదువుతాడు? అధికారులు చదవగలుగుతారా? ఒక్క నిమిషం ఆగనా, చూడండి మేడం, చూడండి సిలబస్ కాపీ కొత్తగా వేసిరు. ఓన్లీ 22 రోజులు ఉంది, 22 రోజులు. సరే, ఇది ఓకే. 1 సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదవాలి. 1 నెల మంత్లీ ఒక బుక్ వేసుకున్నా 12 బుక్లు కరెంట్ అఫైర్స్కే సరిపోతాయి మేడం. ఎట్లా పాసిబుల్ అవుతుంది? మీరు టెంటేటివ్ డేట్స్ అని చెప్పకుండా టెట్ ముందే ఒరిజినల్ డేట్స్ అవేరా మీరు చదువుకోండి అని చెప్పునుంటే అక్కడే మేడం ఏదో తూతుమంది చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది అంటే టెట్ పెట్టారు, టెట్ ఆన్లైన్లో పెట్టారు, అన్ని డిస్ట్రిక్ట్లో వేరువేరుగా పెట్టారు.
నార్మలైజేషన్ ఎందుకు చేయలే? అక్కడే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లోపించింది. కోర్టులో న్యాయపరంగా చిక్కులు వస్తాయని ప్రభుత్వానికి తెలుసు. దీని మీద చిత్తశుద్ధి లేకనే టెట్టు వేశారు. టెట్టు వేసంగా మాకే గొడవలు పెట్టి వాయిదా వేయకుండా ఎగ్జామ్ పెడతాం, సస్తే సావండి లేకపోతే రాయండి అనే దుర్మార్గానికి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. నిరుద్యోగుల ఆవేదన ఏమడుగుతున్నారు మేడం? 3 నెలలు అడుగుతున్నాం. 3 నెలల నుంచి 45 రోజులు అడిగినా కానీ కనీసం కనికరం లేదు. మేము ఏం అడుగుతున్నాం? పోస్టులు నువ్వు అడిగిన మెగా డిఎస్ అడుగుతలేం. 45 రోజులు అడుగుతున్నాం. 60 రోజులు మేము 90 రోజుల నుంచి 45 రోజులకు వచ్చినాం. అది కూడా చేత కదా. అసలు వాయిదా వేయడం వల్ల నష్టమైంది ఎవరన్నా ఒకరు క్లారిటీ చెప్తలేరు. అదే మాకు పెద్ద డౌటు. ఏమంటున్నారు? ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఏంది? మేము అడిగితే ఏం చెప్తున్నారు అధికారులు? స్కూళ్ళల్లో 22 లక్షల మంది విద్యార్థులు ఉన్నారా, వాళ్ళకి నష్టం జరుగుతున్నారా అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకుల ఎగ్జామ్ పెట్టిర్రు. వీళ్ళు ఏం చేసిర్రు? ప్రభుత్వం వచ్చిన వెంబటే వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిర్రు. మరి గురుకుల అభ్యర్థులు 9,000 మందికి జాబులు ఇచ్చి వాళ్ళని ఎందుకు పంపిస్తలేవు? అక్కడ విద్యార్థులకు నష్టం జరుగుతలేదా? 9,000 అక్కడ ఖాళీలు ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటారు? మీ డిమాండ్ క్రిస్పీగా ఎగ్జామ్ కి మినిమం 45 రోజులు లేకపోతే గ్యాప్ ఇవ్వాలి. మేము ఏమంటున్నాం? వాయిదా వేయాలి. సర్పంచ్ ఎన్నికలు జూన్ లో జరిగేటివి డిసెంబర్ నీది నీ పని కాబట్టి ఇది మా పని కాదు. మా వాయిదా అది పోయి అదే పెనమిన్నరట పోయిల అన్నట్టు తీసుకొచ్చి పెట్టుకున్నందుకు మా చెప్పులతో మేము కొట్టుకున్నట్టు నీ బతికి మార్పు కోరుకున్నారు కదా. వేరే లెవెల్ మార్పు ఇది. ఏం టెన్షన్ పడకు, మస్తుగా ఉంది. ఇంకా ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. నెక్స్ట్ కరీంనగర్ స్థానిక సంస్థలు ఉన్నాయి. ప్రతి ఊర్లో విద్యార్థులు ఏం చూపిస్తారండి? ఓకే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఇది రాజకీయంతో నాకు సంబంధం లేదు కానీ మరి మొన్న ఆ దినమేమో సోకాల్ జర్నలిస్ట్ అనే చెప్పుకునే వ్యక్తి ఆ దినమేమో ఉద్యోగులు అన్ని వర్గాల వద్ద మేమున్నామని అంగిలాగి సిద్ధాంతం చెప్తే కనుక అయినా కూడా నమ్మకపోయినా మరి నమ్మి గెలిపించుకోరు కదా. ఈ రోజు నాకు ఏ ఒక్కరు ఎందుకు కనబడతలేదు? ఏ మీడియా కనబడతలేదు? ఇవాళ ఎవరు కనబడతలేదు? ఏంది అసలు చెప్పండి. మందిది మంగళవారం, మనది సోమవారం. అమ్ముడపోయినాయి మేడం, అన్ని అమ్ముడపోయినాయి. వేరే పంచాయతీలు 1:100 తీసి నీకు ఏం నొప్పే? ఇవ్వండి డిఎస్సి. ఇప్పుడు ఏదైనా సరే అన్నిటి మా డిఎస్సి అందరు చెప్పాలి కదా. ఇప్పుడు అందరూ వచ్చినాం కదా. సో వీళ్ళ డిమాండ్ ఓవరాల్ ఏంటి అని అంటే ఖచ్చితంగా డిఎస్సి ఖచ్చితంగా వాయిదా వేయాలి. సో వీళ్ళందరూ ఇప్పుడు ఈక్వల్ ఇంతమంది మాట్లాడుతున్నది ఏంటంటే డిఎస్సి వాయిదా టైం ఇవ్వకపోతే ఎట్లా? 12కి వచ్చింది.